ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు చెప్పేంతటి దాన్ని కాదు. అమ్మగారు అలా ఉంటే అరుణ్ బాబు గారు బాధపడి ఆయనే నిర్ణయం తీసుకుంటారునని భయంగా ఉంది సార్. అవును సార్, మా ఊళ్ళో కూడా ఇలాగే మా ఇంటి పక్కన ఒక కుటుంబం ఉండేది. వాళ్ళ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళమ్మ ఒప్పుకోనంటే ఒప్పుకోనంది. నా కొడుకుని ఎలా పెళ్లి చేసుకుంటావని ఆ అమ్మాయిని తిట్టి మరీ ఇంట్లో నుంచి బయటకు పంపించాలని చూసింది. చివరికి ఆ అబ్బాయి ఏం చేశాడో తెలుసా సార్? ఏం చేశాడమ్మా? ఆ అమ్మాయిని తీసుకుని అమ్మని ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మని ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మని ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ విధంగా అమ్మగారికి నచ్చకుండా ఇక్కడ ఎందుకు ఉండాలని అరుణ్ బాబు గారు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు అమ్మగారితో పాటు మీరు కూడా బాధపడాలి కదండి. అందుకే మీరు కొంచెం అమ్మగారికి నచ్చజెప్పండి అయ్యగారు. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీ ఉప్పు తింటున్నాం. మీరందరూ సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం. అందుకే చెప్తున్నాను అయ్యగారు. నువ్వు చెప్పింది నిజమే అమ్మా. ఏం చెయ్యాలనేది ఆలోచిస్తాను. సరే బాబు గారు. అరుణ్ బాబు గారు బాధపడి ఆయనే నిర్ణయం తీసుకుంటారునని భయంగా ఉంది సార్. థ్యాంక్ యూ అరుణ్. ఎందుకు? నా కోసం మీ అమ్మగారి కోపాన్ని కూడా భరించావు. నా కోసం నీ ప్రాణాలే ఇవ్వాలనుకున్నావు. దాని ముందు ఇదేం పెద్ద విషయం కాదు. కానీ నా వల్ల మీరు మీ అమ్మగారికి దూరం అవుతున్నారనిపిస్తుంది. నెవర్. ఎంత కోపం వచ్చినా నన్ను మామ్ దూరం చేసుకోదు. ఆ నమ్మకంతోనే కదా మీ అమ్మని కాదని మరి చాటుగా పెళ్లి చేసుకునేలా ప్లాన్ చేశాను. పాపం బ్రహ్మాదేవి మమ్మల్ని ఇప్పుడు ఇలా చూస్తే ఏమైపోతుందో. రమా, నీతో కొంచెం మాట్లాడాలి. నేను మాట్లాడాలి ఆ రోజాతో. తనతో ఆ తర్వాత కూడా మాట్లాడొచ్చు. నా జీవితంలో నుంచి ఆ రోజా వల్ల అరుణ్ నాకు ఇంకా ఇంకా దూరం అయిపోతున్నాడు. ఎవరి వల్ల వాడు దూరం కావడం లేదు. నీకు నువ్వే వాడిని దూరం చేసుకుంటున్నావు. మనం ఒకసారి పర్సనల్గా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీ మాటలు వినే ఓపిక నాకు లేదు. నీ కొడుకు నీ మాట వినడం లేదని అంత బాధపడుతున్నావే? నువ్విలా వీడి మాట వినకపోతే నా కొడుకు ఎంత బాధపడతాడో ఆలోచించావా? ఆలోచనలు, ఆవేశాలు నీకు మాత్రమే కాదు రమాదేవి, అందరికీ ఉంటాయి. ముందు కట్టుకున్న భర్త మాట గౌరవించడం నేర్చుకో. వాడేదో మాట్లాడాలంటున్నాడుగా, వెళ్ళు. అమ్మగారు అయ్యగారి మాట వింటే అదే చాలు.
ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా. వెళ్తాను. రా. సార్, మోమ్, అమ్మగారు అక్కని గదిలోకి తీసుకువెళ్లారు. ఏం చేస్తున్నారో ఏంటో. ఎందుకు తీసుకొచ్చింది నన్ను? ఏం మాట్లాడబోతుంది? అమ్మగారు కోపంలో అక్కని ఏం చేస్తారో ఏంటో. ఇక్కడ వీళ్ళందరినీ కాదని గదిలోకి వెళ్ళలేను. ఇప్పుడేం చేయాలి? ఏంట్రా ఏం చేస్తుంది రమాదేవి? తన ఇష్టానికి వ్యతిరేకంగా తన కొడుకును పెళ్లి చేసుకుందన్న కోపంలో ఏం చేస్తుందో ఏంటో. ఒకసారి వెళ్ళి చూడరా. అవును డాడీ, ఒకసారి వెళ్ళండి ప్లీజ్. ఎందుకు తీసుకెళ్ళిందో కొద్దిసేపు వెయిట్ చేసి చూద్దాం. ఇంకా ఏంట్రా వెయిట్ చేసేది? ఏం కాదులేమ్మా, కాసేపు ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.